ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్థం 83వ అధ్యాయం. చూడండి. శేషమ్మ గారు చదువుతారా మొదట ఒక 5 శ్లోకాలు? ఓకే. హరి ఓం. హరి ఓం. 83వ అధ్యాయంలో ఎనభై 82లో వీళ్ళందరూ వెళ్ళి ఉన్నారు అక్కడికి, శమంత పంచకానికి, కురుక్షేత్రంలో కూర్చొని ఒకరినొకరు పలకరించుకుంటున్నారు, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు. కుంతీదేవి వచ్చి వసుదేవుడితో మాట్లాడుతుంది. అయ్యా, దిక్కులేని మమ్మల్ని మర్చిపోయారు కదా మీరు అంటూ. ఇంకా కురుక్షేత్ర రణరంగం జరగలేదు. ఆయన మాట్లాడుతున్నాడు, మేము కూడా కష్టాల్లో ఉన్నాం కదా, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాము. వినిపిస్తుందా బాగా? ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం, మీ కష్టాలన్నీ కూడా పోతాయిలే అని సమాధానం చెప్తున్నాం. అయితే ఈ లోపలే ఋషులు వచ్చారు కొంతమంది, వాళ్ళు కలిసి మాట్లాడుతున్నారు. తర్వాత
బృందావనం నుండి యశోదానందులు కూడా వచ్చారు. వాళ్ళు కృష్ణ బలరాములు చూస్తేనే బాగా ఏడుపు వచ్చేసింది వాళ్ళకి. కృష్ణ బలరాములని వాళ్ళు దగ్గర తీసుకున్నారు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు. ఈ లోపల హస్తినాపురం నుండి వీళ్ళందరూ కూడా వచ్చారు. భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో వాళ్ళతో పాటు పాండవులందరూ కూడా వచ్చారు. ఓ పెద్ద సత్సంగం లాగానే జరుగుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధల్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకరి బాధలు ఒకరు తొలగించుకోలేనంతవిగా కనిపిస్తున్నాయి. కంసుడు వలన వేదన పొందుతూ ఉన్నాం మేము, ఇప్పుడిప్పుడే బయటపడ్డాము. అయినా వెంటనే జరాసంధుడు వచ్చాడు, వాడి బాధలు కూడా తొలగిపోయాయి, హాయిగా ద్వారకలో ఉంటున్నాము అని వసుదేవులు చెబుతూనే, అయ్యా యశోదానందులు వచ్చారు, వాళ్ళ కృతజ్ఞత చెప్తున్నారు. దేవకి వసుదేవులు, మేము కన్నాము అంతే, మా పిల్లల్ని ఎంతో కష్టంతో మీరు పెంచి పెద్ద చేశారు, మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనో అర్థం కావట్లేదు, మీకు ఏమి ఇచ్చినా తక్కువే అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో గోపికలందరూ కూడా వచ్చారు. కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ పక్కకు తీసుకుని వెళ్ళి ఆ గోపికలకి పరాభక్తిని గురించి ఆయన చక్కగా బోధన చేశాడు. మీ దృష్టి ఇక నా మీదనే పెట్టుకోండి, మీ మనసులో సంపూర్ణంగా నా రూపాన్ని మీరు నిలబెట్టుకోగలిగినప్పుడు, నా తత్వాన్ని గ్రహించగలిగినప్పుడు మీరు పరమపదాన్ని అందుకుంటారు, ఇంకా మీకు వేరే ఏమీ అవసరం లేదు అనే విషయం ఆయన వాళ్ళకి చెప్తూ ఉన్నారు. అలాగా చెప్పేసిన తర్వాత ఈ లోపల వీళ్ళందరూ ఉన్నారు కదా, కుంతి, తర్వాత గాంధారి, ద్రౌపది, సుభద్ర, వీళ్ళందరూ ఒకవైపు వచ్చారు. అలాగే వీళ్ళు ద్వారకావాసులు రుక్మిణీదేవి సత్యభామతో సహా అష్ట మహారాణులు, 16,000 మంది గోపికలు, వీళ్ళందరూ కూడా వచ్చి ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ చేసుకుంటూ ఉన్న సందర్భంలోనే ద్రౌపదీదేవి అడిగింది ఒక్కొక్కరి గురించి వాళ్ళ వివరాలు, ఎవరు ఏ విధంగా ఎక్కడ ఉండేవారు, ఏ విధంగా శ్రీకృష్ణుడికి భార్యలయ్యారు అనే విషయం ఆమె అడిగింది. ఆమె అడిగితే వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క చరిత్రల్ని మొత్తం, వాళ్ళు ఏ విధంగా శ్రీకృష్ణుడికి భార్యలయ్యారు, వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని అంతటినీ వీళ్ళు చెప్తూ ఉన్నారు ద్రౌపదీదేవికి. సుభద్రాదేవి కూడా కలిసి వింటూ ఉంది. ఏమేమైందయ్యా, ఇదిగో 83వ అధ్యాయం అంతా అదేనండి, వీళ్ళు అందరూ శ్రీకృష్ణుడికి భార్యలు ఏ విధంగా అయ్యారు అనేటువంటి విషయం వాళ్ళు అడిగారు, ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, శుక మహర్షి వివరిస్తూ ఉన్నాడు. అయ్యా, ఎవరెవరు ఏ విధంగా శ్రీకృష్ణుని చేరారో ఏమో కానీ, వాళ్ళు ఏ జన్మల్లో ఏ విధంగా కృష్ణుని ఉపాసించారో ఏమో, వాళ్ళ పుణ్య ప్రారంధాలు ఎలా ఉన్నాయో, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహమే ఇదంతా అనిపిస్తుంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇదంతా కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్లనే మేము ఆయనకు భార్యలయ్యాము, మేము సంపూర్ణంగా సుఖంలో తేలియాడుతున్నాము అనేటువంటి విషయాన్ని ఒక్కొక్కరు వచ్చి వేళగా చెప్తూ ఉన్నారు. చెప్తుంటే ఇదిగో ద్రౌపది అడిగింది. ద్రౌపది ఉవాచ, హే వైదర్భ్యచ్యుతో భద్రే, హే జాంబవతి, హే కౌసలే, హే సత్యభామి, కాళింది, శైబ్యే, రోహిణి, లక్ష్మణే, హే కృష్ణవత్స్య, ఏతన్నో బ్రూతవు భగవాన్ స్వయం, ఉపయేమే యథాలోకమనుకుర్వన్ సుమాయయా. ఇదిగో వీళ్ళందరి పేర్లు పెట్టి చేస్తున్నావు. రుక్మిణి, ఓ సత్యభామ, ఓ భద్ర, జాంబవతి, నాగ్నజిది, ఓ కాళింది, ఓ మిత్రవింద, ఓ లక్ష్మణ, వీళ్ళతో పాటు ఆ 16,000 మంది భార్యలు ఉన్నారే గోపికలు. వాళ్ళలో పెద్దవాడే రోహిణి అనేవాడు కూడా ఒక
ఇక్కడ బలరాముడికి తల్లి రోహిణి, వాసుదేవుడి భార్య. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడి భార్యల్లో కూడా ఆ 16,000 మందిలో ఒక ఆమె రోహిణి ఉంది. ఆమె వచ్చేది 16,000 మందికి ప్రతినిధిగా ముందుకి. ఆమెను కూడా పిలిచి అడుగుతూ ఉన్నారు, మీరందరూ ఏ విధంగా శ్రీకృష్ణుడికి భార్యలయ్యారు? మొట్టమొదట రుక్మిణీదేవి వచ్చింది. రుక్మిణీదేవి ఆమె ఏ విధంగా శ్రీకృష్ణుడికి భార్య అయిందో ఆమె గురించి ఆమె తెలియపరుస్తూ ఉంది. అవునా? చైద్యాయమార్పయితు ముద్యత కార్ముకేషు రాజస్వజేయ భటశేఖరితాంగ్రిరేణు నిన్యే మృగేంద్రయవ భాగమజావియో యోధాత్ తత్శ్రీనికేత చరణోస్తు మమార్చనాయ. మొట్టమొదట ఆమె చెప్తూ ఉంది. ఎవరు? రుక్మిణీదేవి. ఓ ద్రౌపద రాజకుమారి ద్రౌపది, ఇదిగో శ్రీకృష్ణుడి యొక్క పాదాలకు నమస్కరించి ఆయన యొక్క పాదధూళిని తన తల మీద చల్లుకుంటూ ఉంటారు ఋషులైనటువంటి వాళ్ళందరూ కూడా, ముక్తులైనటువంటి వాళ్ళు కూడా. అలాంటి ఆయన గురించి నారదుల వారు మన నాన్నతో చెప్తూ ఉంటే వింటూ ఉండేటువంటి దాన్ని, ఆయనే భర్తగా కావాలి అని నేను కోరుకున్నాను. కానీ మా అన్న ఉన్నాడే రుక్మి, ఆయన శిశుపాలుడికి, చేదిరాజు శిశుపాలుడికి ఇచ్చి చేయాలి అని అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు వచ్చి, నా పిలుపు మేరకు శ్రీకృష్ణుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వివాహం చేసుకున్నాడు. అటు వాళ్ళందరితో యుద్ధం చేసి, ఎలాగండి శ్రీకృష్ణుడు వస్తూ ఉంటే ఆయన అటగించడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ ఎలా ఉంది ఆ పరిస్థితి అని అంటే, మేకలు గొర్రెలు అన్నీ కలిసి సింహానికి అడ్డుపడ్డాయట. కానీ సింహం వాటన్నిటిని చెండాడి తనకు కావాల్సిన దాన్ని తీసుకెళ్ళిపోయినట్లుగానే ఇదిగో చేదిరాజు శిశుపాలుడితో సహా అందరినీ ఆయన దునుమాడి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు, ఓడించి తీసుకొని వెళ్ళిపోయాడు. సంతోషించింది నేను. రెండో ఆమె సత్యభామ వచ్చింది. సత్యభామ చెబుతుంది తన గురించి. యో మే సనాభివదతత్త హృదాతేనా లిప్తాభిశాపమపమార్షుముపాజర్హార జిత్వరక్షరాచమదరత్నముదాత్సతేనా భీతః పితాదిశతమా ప్రభవేపి దత్తాం. తర్వాత వచ్చింది సత్యభామాదేవి. ఆమె కూడా చెప్తూ ఉంది, మా నాన్నగారు సత్రాజిత్తు, ఆయన తమ్ముడు ప్రసేనుడు, ఆయన మృతికి శ్రీకృష్ణుడు కారణమయ్యాడు అని నిందించాడు. పైగా ఆయనకున్నటువంటి ఈ మణి హారం ఏదైతే ఉందో సూర్యమణి, శమంతకమణి, దాన్ని తీసుకెళ్ళిపోయాడు కృష్ణుడు అని చెప్పి ఆయన మీద నింద కూడా వేశాడు. అది పోగొట్టుకోవడం కొరకు శ్రీకృష్ణుడు వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి, జాంబవంతుడి దగ్గర నుంచి ఆ శమంతకమణిని తీసుకొని వచ్చి మా నాన్నగారికి ఇచ్చి ఆయన నిందను పోగొట్టుకున్నాడు. కానీ మా నాన్న అనవసరంగా శ్రీకృష్ణుడి మీద నిందేశాని అనే బాధను ఊర్చుకోలేక అది పోగొట్టుకోవడం కొరకు ఆ మణితో పాటు నన్ను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి చేసేసాడు అని చెప్పింది. అప్పటి నుండి ఇదిగో మేము అత్యంత ఆనందంతో శ్రీకృష్ణుడిని ఆరాధించుకుంటున్నాము. తర్వాత జాంబవతి వచ్చింది. చదువుతారా ఒక్కొక్కరు? ఉమాదేవి గారు.
హరి ఓం హరి ఓం హరి ఓం. ఆపండి, నేను చెప్పిన తర్వాత చెబుతాను. జాంబవతి దేవి వచ్చింది. ఆమె చెప్తూ ఉంది, అమ్మా ద్రౌపది, నా తండ్రి జాంబవంతుడు, ఆయనకి ఇష్టదైవం శ్రీరాముడు, శ్రీకృష్ణుడి రూపంలో శ్రీరాముడు వస్తే ఆయన గుర్తించక మా నాన్నగారు 27 రోజుల పాటు శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు. తర్వాత తెలుసుకొని ఆయన క్షమాపణ చెప్పుకొని నన్ను ఆయనకి ఇచ్చి చేసేసాడు. ఏదో ఇప్పుడు నేను ఆయన పాదపద్మాలను కొలుస్తూ హాయిగా సుఖంగా ఉంటున్నాను. తర్వాత కాళిందీదేవి వచ్చింది. ఆమె కూడా చెప్పింది, ఓ ద్రౌపది దేవి, శ్రీకృష్ణ పరమాత్మకు నేను సేవకురాల్ని, ఆయన్ని సేవించుకునే అవకాశం నాకు దొరికింది. ఎలా అంటే నేను నది ఒడ్డున, యమునా నది ఒడ్డున నేను కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాను. కృష్ణుడు కావాలి అని ఆ కృష్ణప్రభు వేట కోసం వచ్చి అర్జునుడిని పంపించి నన్ను తెప్పించుకొని నన్ను వివాహం చేసుకున్నాడు. ఆయన అనుగ్రహంతో హాయిగా నేను ఆయనకు దాసురాలనై సేవ చేసుకుంటున్నాను. తర్వాత మిత్రవింద ఆమె వచ్చింది. మా నాన్న నా కొరకు స్వయంవరాన్ని ప్రకటించాడు. అందులో ఒక 7 ఎడ్లు, భయంకరమైనటువంటి ఎడ్లు అవి. ఎవరైతే ఆ ఎడ్లను నిరోధించగలరో వాళ్ళకి నన్ను ఇచ్చి వివాహం చేస్తాము అని అన్నాడు. శ్రీకృష్ణుడు వచ్చాడు, వాటిని అన్నిటినీ జయించి నన్ను చేపట్టాడు. నేను ఇప్పుడు ఆయన భార్యనై హాయిగా సుఖంగా ఉంటున్నాను. ఇది నాగ్నజితి. నాగ్నజితి సత్య అనే ఆమె చరిత్ర. ఈమె మిత్రవింద మా నాన్న స్వయంవరం ప్రకటిస్తే మిగతా రాజులందరినీ జయించి నన్ను చేపట్టాడు శ్రీకృష్ణుడు అని ఆమె చెప్పింది. తర్వాత చదువుతారా? యయిత్తం వీర్యశుల్కాం మాం దాసేవి చతురంగిణిం పతినిర్జిత్య రాజన్నాన్ని. రాగంతో చదవండి, ఇన్నేళ్ళ నుంచి చదువుతున్నారు. భద్ర పితామే మాతులేయాయ హరి ఓం. నాగ్నజితి ఆమె వాళ్ళ తండ్రి కోసల దేశానికి రాజు. ఆయన దగ్గర 7 ఆబోతులుంటే ఆయన ప్రకటించాడు, ఎవరైతే ఆబోతులను జయిస్తారో మా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని.
శ్రీకృష్ణుడు వచ్చాడో వాటిని అన్నిటినీ చిన్న మేకపిల్లలాగా ఆయన జయించేసి తీసుకొని పోయి తాడుతో పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కట్టేశాడు. అది చూసి ఈ కోసల దేశపు రాజు నాగనజితిని ఇచ్చి శ్రీకృష్ణుడికి వివాహం చేశాడు. అయిపోయిన తర్వాత భద్ర అనే ఆమె వచ్చిందట. ఓ ద్రౌపదీదేవి, కృష్ణుడు నాకు మేనమామ కుమారుడే, అంటే వసుదేవుడి యొక్క ఒకనొక చెల్లి కూతురు ఆమె. నేను చిన్నప్పటి నుంచి ఆయన్నే ఇష్టపడ్డాను. ఆయన నేరుగా వచ్చి నన్ను వివాహం చేసుకున్నాడు. మా నాన్న ఒక అక్షోహిణి సైన్యంతో పాటు అనేక రకాలైనటువంటి కానుకల్ని కూడా నాతో పాటు శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత లక్ష్మణ అనే ఆమె వచ్చింది. ఆమె కూడా చెప్తుంది ఏమని, ఈమె కూడా ఎవరు అని అంటే బృహస్సేనుడు అనేటువంటి ఒక ఆయన కూతురు ఈమె. ఆయనకి కూతురు అంటే పంచప్రాణాలట. ఆమె చిన్నప్పుడే శ్రీకృష్ణుడిని ఇష్టపడి ఆయన ఏందే మనసు సంపూర్ణంగా లగ్నం చేస్తుంది. అది తెలిసి వాళ్ళ నాన్నగారు ఈమెను తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా నేను ఇలా శ్రీకృష్ణుడికి భార్యనయ్యాను అని ఆమె చెప్పింది. వీళ్ళందరూ చెప్పేసిన తర్వాత ఇప్పుడు రోహిణి అనే ఆమె వచ్చింది. ఈమె 16,000 మంది గోపికలకి తరఫున ఆమె వచ్చింది. ఆమె కూడా విషయం తీసుకొని చెప్పింది. అక్కడ జరిగేది ఏ విధంగా అయితే నరకాసురుడి చెరలో మేము చిక్కుకొని ఉన్నాము, మమ్మల్ని అందరినీ శ్రీకృష్ణుడు వచ్చి నరకాసురుడిని సంహరించి మమ్మల్ని అందరినీ చేపట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆయన వివాహం చేసుకున్నాడు అని చెప్పి రోహిణీదేవి ఆమె కూడా వచ్చి చెప్పింది. అయిపోయింది ఆ విధంగా. తర్వాత ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకా కొంతమంది ఋషులకు తెలిసింది శ్రీకృష్ణుడు ఇక్కడ వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయం. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు శ్రీకృష్ణుడిని వాళ్ళు వివాహం చేసుకోవడానికి, శ్రీకృష్ణుని కలవడానికి ఋషులందరూ వచ్చారు. ఎవరయ్యా వీళ్ళందరూ చూడండి. సజ్జం కృత్వా పరే వీరా మాగధాంబష్టచేదిపా భీమో దుర్యోధనో కర్ణో నావిందస్తదవస్థితం మత్స్యాభాసం జలే వీక్షా జ్ఞాత తదవస్థితం పార్దోయత్తో సృజన్ బాణం నాచ్చినేనత్ స్పృశే పరం. మీరు ఎవరు వచ్చారు చెప్పండి. అక్కడికి వస్తారని వెయిట్ చేశా, కనిపించలేదు. కూడు కూడా చూసి రమ్మని చెప్పండి. రేపు వెళ్ళినా అక్కడ పెట్టుకున్నాను, వచ్చేయమని చెప్పి ఒక 2 చైర్స్, ఒక 2 కుర్చీలు కూడా పట్టుకున్నాను చిన్న. మరి అయితే ఏం చేశారు వీళ్ళందరూ, ఈమె ఈ చివరిగా వచ్చినటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో లక్ష్మణ అనే ఆమె చాలా చరిత్ర చెప్తూ ఉంది. చదువుకోండి, ఇవంతా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి విషయాలన్నీ కూడా. మిగతా దాంట్లో వెళ్ళిపోదాం. చివరిగా చూడండి 43, 44. కామయామహయే తస్య శ్రీమత్పాదరజశ్రియః కుచకుంకుమగంధాఢ్యం మూర్ధ్నా ఊఢుం గదాభృతః వ్రజస్త్రియో యద్వాంఛन्ति పులిందస్తృణవీరుదః గావశ్చారయతో గోపాపాదస్పర్శం మహాత్మనః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 83తమోऽధ్యాయః. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత 16,000 మంది వాళ్ళ తరఫున రోహిణీదేవి అని
ఆమె కూడా విషయం తీసుకొని వచ్చి చెప్పింది. అవి చెప్పిన తర్వాత వాళ్ళందరూ ద్రౌపది దేవత అంటున్నారు, ఇదిగో మాకు ఎంత ఆనందంగా ఉన్నాము అని అంటే, అణిమాది అష్టసిద్ధులు లభించిన వాళ్ళు, అవునా, భూలోకానికి అంతటికి సార్వభౌముడైనటువంటి వాడు, ఆ స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు కూడా పొందలేనంత ఆనందాన్ని మేము పొందుతూ ఉన్నాము. ఎలాగా? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవ చేసుకుంటూ మేమంతా అంత ఆనందంగా ఇక్కడ ఉండగలుగుతూ ఉన్నాము. చైర్స్ వేసుకోండి, పైన ఆ ఫ్యాన్ కూడా వేసుకోండి, చైర్స్ ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళందరూ వాళ్ళ పరిచయం చేసుకోవడం జరిగింది. తర్వాత అయిపోయింది. అయిన తర్వాత 84వ ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే త్రైశీతితమోऽధ్యాయః. అథ 84వ అధ్యాయం. నారదాది మహర్షులు శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారు శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుణ్ణి ఆయన ఓదార్చుతూ వసుదేవుడి చేత మహాయజ్ఞాన్ని ఆచరింపజేయించారు. ఇక్కడ అది చెప్పబోతూ ఉన్నారు. చాలా పెద్ద అధ్యాయమే. ఈ అధ్యాయం పూర్తి చేద్దాం, చూద్దాం. పుస్తకాలు రామచంద్ర. శ్రీశుక ఉవాచ శ్రుత్వా పృథా సుబల పుత్ర్యధయేజ్ఞసేని మాధవ్యదక్షితిపపత్న్యౌత స్వగోప్యః కృష్ణేఖిలాత్మని హౌరప్రణయానుబంధం సర్వా విశిస్మురమలశ్రుక కళాకులాక్ష్యః. మరి చైర్లు తెచ్చుకోకూడదు, హై చైర్స్ కూర్చోండి, కుర్చీలు తెచ్చుకోండి కూడా. సరే సరే. ఏమైంది? వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల వాళ్ళందరూ వచ్చారు. ఎవరు? గాంధారి, ద్రౌపది, సుభద్ర, రాజపత్నులు. వాళ్ళందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు 2 రకాల వాళ్ళు ఉంటారు. ఎవరు? ముఖ్యంగా ఇంతవరకు శ్రీకృష్ణుడు ఎవరెవరు వచ్చి మాట్లాడారో, ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడి యొక్క భార్యల్ని ఏ విధంగా పరిచయం చేసుకుందామంతా చెప్తూనే మిగతా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. ఎవరెవరు? ధృతరాష్ట్రుడి భార్య, అవునా, తర్వాత కుంతీదేవి, పండ్రాస్ భార్య, ఆ తర్వాత ఇక్కడ గాంధారీదేవి యొక్క తండ్రిని గురించి కూడా చెప్తున్నాను. గాంధార దేశాధిపతి, అదే ఇప్పుడు కాందహార్. ఆయన సుబలుడట. ఎవరు? సుబలుడు. ఆయనకు 100 మంది కొడుకులు. వాళ్ళ పేర్లు ఏంటి? ఏమేమో ఉన్నాయి కానీ అండి, ఒకటి మాత్రం గుర్తుంటుంది. ఏంటది? గాంధారి తండ్రి కొడుకులు. శకుడు కాదు, శకుని మామ అంటూ ఉంటారే కదా అని అంటూ ఉంటారు కదా, శకుని మామ అని అంటూ ఉంటారు చూడండి ఎవరైనా. అయితే ఆమె వచ్చుకొచ్చింది, ప్రత్యేకంగా చెప్తున్నారు ఆమె గురించి. సుబలుడు మంచివాడే, వాళ్ళ దుర్మార్గులేం కాదు. అయితే వాళ్ళలో ఏమో చిన్నదో పెద్దదే గాంధారి. అయితే ఈ దుర్యోధనుడు చేసినటువంటి పనుల వల్ల వాళ్ళతో వైరం ఏర్పడింది. వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళ తండ్రితో సహా అన్నలందరినీ చంపేశాడు దుర్యోధనుడే. తిండి పెట్టుకుని వాళ్ళందరినీ జైల్లో వేసి భోజనం పెట్టకుండా చంపేశాడు. తెలుసుగా, గుర్తుందా? దుర్యోధనుడు వాళ్ళ తండ్రిని, కొడుకుల్ని 100 మందిని 101 మందిని తీసుకొచ్చి జైల్లో వేసి వాళ్ళకందరికీ 101 మెతుకులు విసిరేవాడట. జైల్లో 101 మెతుకులు. వాళ్ళు ఆవిరావరమైన తినపోతే రోజుకు 1 మెతుకు ఇట్లా భరిస్తారు. కానీ వాళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని ఏం చేశారు? తిన్నా చేస్తాం, తినకపోయినా చేస్తాం, కానీ మనం పగ చల్లారకూడదు, వాడు వంశంతో సర్వనాశనం అయిపోవాలి. కాబట్టి అది చేయాలి అని అంటే
మనం అందరం కలిసి అన్ని మెతుకుల్ని కలిపి ఒక ముద్దగా చేసి మనలో చిన్నోడికి ఇద్దాము. 101 మెతుకులు కలిపి ఓ పిడికెడు అంతేగా అది చేసి ముద్దగా చేసి చిన్నవాడికి ఇచ్చి బతికిస్తారు. వాళ్ళందరూ చచ్చిపోతారు. వాళ్ళ తండ్రి చనిపోతే ఆయన చేతి వేళ్ళే కట్ చేసి ఇస్తాడు కొడుక్కి పాచికలుగా. నేను వీటిలో ఉండి నీ కార్యాన్ని నెరవేరుస్తాను అని చెప్పి తండ్రి కొడుకు చెప్తాడు చిన్నోడికి శకుని. అక్కడి నుంచి వస్తాడు దుర్యోధనుడు యొక్క వంశాన్ని నాశనం చేయడానికి. అవునా? ఎంతగా వచ్చారు ఎవరు? రామచంద్ర వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. మొన్న కర్ణాటకలో అదేదో నిజలింగప్ప అనేది ఒక సంస్థ ఏదో ఉందట. లింగప్ప అంటే ఎవరు? లింగప్ప అంటే ఎవరు? వాళ్ళ అప్ప అంటారు అయ్యని. మనం శివయ్య అంటామే, వాళ్ళ శివప్ప అంట కదా. అదొక సంస్థ ఉంది, చాలా పురాతనమైంది. 25 ఏళ్ల క్రితం ఒక పిల్లాడు వచ్చి అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ చాలా శ్రద్ధగా భక్తిగా సేవలు చేసేవాడు. 25 ఏళ్ళు వెయిట్ చేశాడు. అక్కడ ఏం చేశారు, చివరికి వాళ్ళు సన్యాసం కూడా ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఏంటి, చివరికి వాడి పీఠాధిపతి ఇవ్వబోతున్నారు అతనికి. అయితే ఆ పీఠాధిపతిని ఇవ్వాలి అని అంటే వాళ్ళ వంశ కుల గోత్రాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందో ఏమో. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీడు అస్సలు ముస్లిమోడు. ఓకే ముస్లిము, కానీ ఒక ఉగ్రవాద సంస్థ నుండి వచ్చాడు. పాకిస్తాన్ నుండి ఉగ్రవాద సంస్థ నుండి వచ్చాడు. వాడి గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిన భయంకరమైన నిజాలు ఏంటి అంటే, ఎలాగైనా సరే వాడు అక్కడ పీఠాధిపతి అయ్యి పీఠాధిపతిగా కార్యక్రమాలు చేస్తూ కొన్ని లక్షల మంది చంపాలి అనే ఆశయంతో వచ్చాడు వాడు. ఒక 2 రోజులు కానీ గడిచిపోయిందంటే ఆయన పీఠాధిపతి అయిపోయిండేవాడు. వాళ్ళ లక్ష్యం అట్లాగే ఉందట. ఏది? హిందూ మతాన్ని నాశనం చేయాలి అని. హిందూ మతాన్ని నాశనం చేయాలి అనే లక్ష్యంతో కదా. ఎందుకయ్యా? పాకిస్తాన్కి ఇండియా ఏమి ద్రోహం చేసింది? పాకిస్తాన్ వల్ల ఇండియానే దెబ్బతింటూ ఉంది, కానీ పాకిస్తాన్కి ఏం ద్రోహం చేసింది? కానీ వాళ్ళు ఎందుకు ఆ విధమైన లక్షణాలు కలిగి ఉన్నారు? మాతాజీ మిమ్మల్ని అడుగుతున్నా. అది వాళ్ళ నేచరు. అర్థమైందా? సహాయం చేసిన వాళ్ళకు కూడా ద్రోహం చేసే స్వభావం ఏదైతే ఉందో వాళ్ళని రాక్షసులు అని అంటారు. అవునా? వాళ్ళు అన్ని చోట్ల అన్ని రకాలుగాను వర్ధిల్తూ ఉంటారు కదా. ఇప్పుడు పీఠాధిపతి కాబోతున్నాడు, వాళ్ళ లోపల లక్ష్యాన్ని అట్లా పట్టుకున్నాడు వాడు. మరి అవునా? ఓ సన్యాసి ఓ పీఠాధిపతి కాబోయేవాడు, వాడికి కూడా లక్షణాలు ఎలా ఉన్నాయి, లక్ష్యాలు ఎలా ఉన్నాయి కదా. సో కాబట్టి ఏంటి అని అంటే, రాక్షస గుణాలు కలిగిన వాడు ఉన్నాడే, వాడు ఏ పదవిలోకి వెళ్ళినా అక్కడ అవునా భయంకరమైనటువంటి ఉత్పాతాలను సృష్టిస్తాడు, కానీ వాడు మంచి పనులు చేయడు. అవునా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రాజవంశీయులమండి మేము అంటూ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చూస్తున్నాం. అవునా? మా కుటుంబం సొత్తు భారతదేశం, మేము ఎట్లాగైనా నాశనం చేసుకుంటాము, మీరెవరు అడ్డుపడడానికి అని 60-70 ఏళ్ళగా నరమేధం చేసి మన దేశాన్ని, మన సంస్కృతిని మనకు కానివ్వకుండా, మన చరిత్రల్ని మనకు కానివ్వకుండా, చివరికి మన దేవుళ్ళ పేర్లు కూడా మనం తలసుకోనివ్వకుండా చేశారు 60-70 ఏళ్ళు. అవునా కదా? వాళ్ళకి మనం ఏం ద్రోహం చేశాం? ఇక్కడ కూర్చొని ఇక్కడ పదవుల్ని అనుభవిస్తూ, ఇక్కడ కావాల్సిన భోగాలు అనుభవిస్తూ మన దేశాన్నే నాశనం చేయాలి అని అనుకున్నారు. అంటే వాళ్ళు ఏమనాలి వాళ్ళని? అది వాళ్ళ బుద్ధి, వాళ్ళ నేచర్, వాళ్ళ సంస్కారం, వాళ్ళ జాతి గుణం కదా. అర్థమైందా? దానికి ఏంటంటే కొన్ని విషయాలు అని అంటారు.
గాంధార దేశం అని అంటేనే ఆఫ్ఘనిస్తాన్ ఆ గడ్డ అట్లాంటిదండి. భారతదేశంలో కూడా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క గడ్డ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు దేశం అంతా తిరగలేదు కదా, తిరగండి, తిరిగితే తెలుస్తాయి. అవునా, మనం కాశీకి వెళ్తాం, కాశీకి వెళ్ళిన వాళ్ళందరూ గయాకి వెళ్ళి రావాలి అని అనుకుంటారు. అక్కడ చెప్తారు గయాకి వెళ్ళారు అని అంటే జాగ్రత్త, అటు వెళ్ళిపోయి వచ్చేయండి, అక్కడ ఎక్కువసేపు ఉండకండి, ఒంటరిగా తిరగకండి, పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కడ కనిపించకండి అని మనం ఎక్కడైతే విడిది దిగామో ఆ ధర్మశాల వాళ్ళే చెప్పేస్తారు. ఎందుకయ్యా 5 గంటల తర్వాత మొత్తం అంతా దిగుతారు దొంగలందరూ. అవునా, వాళ్ళు ఆ తర్వాత తూర్పు రాష్ట్రాల వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ నాగాలాండ్ ఆ ప్రదేశాలలో అయితే మొత్తం అంతా క్రిస్టియన్సే. ఆ రాష్ట్రం నాగాలాండ్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఉంగరం కనిపించింది వేల్లో ఉంది అని అనుకోండి, వేలు కోసి పారేసి ఉంగరం తీసేసుకుంటారు. గాజులు చేతుకున్నాయి అనుకోండి, చేతి ఎక్కడేది గాజులు లాగేసుకుంటారు 60. అవునా, వాడికి 100 రూపాయలు జోబులో కానీ కనిపించింది అనుకోండి, పేక్ కోసేసి 100 రూపాయలు ఎత్తుకెళ్ళిపోతాడు. వాడికి ఏమయ్యా, ఎందుకయ్యా అట్లా చేస్తాడు 100 రూపాయల కోసం? వాడి స్వభావం అది. అవును, అదే దుర్యోధనుడు కలిపురుషుడు, వాడు నాశనం చేయడానికే వచ్చాడు. అవును, నాశనం చేయడానికే వచ్చాడు. ఒక కుటుంబం చేతిలో ఉంది 70 ఏళ్ళు మన దేశం, ఏం చేశారు? అవునా, ఎక్కడో ఛాయ్ అమ్ముకుంటున్న ఆయన ఒక ఆయన వచ్చాడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. 10 ఏళ్లలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు హిందూ మతం పేరు చెప్తే, భారతదేశం పేరు చెప్తే. అవునా, ఆయన మీదకి ఎంత నిందలు వేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా చేస్తున్నారు? అదే వాళ్ళ బుద్ధి, వాళ్ళు ఓరవలేకపోతున్నారు. వీడెవడు టీ అమ్ముకున్నవాడు దేశాన్ని పరిపాలించడం ఏంటి? మేము కదా ఇన్ని రోజులు దుబ్బుకు తిన్నాము. అవునా, మాకు పదవులు లేకపోతే ఎట్లా? మేము దేశాన్ని ఏమైనా చేసుకుంటాం, వాళ్ళకెందుకు? అవునా, భారతదేశాన్ని మేమైనా చేసేస్తాము, నాశనం చేస్తాం, వాళ్ళకెందుకు? ఎందుకయ్యా? అవునా, మనం తిరగబడకంటే ఏది మిగలదు కదా. అలాగే ఏంటి అంటే ఇక్కడ శకునిని కుటుంబంతో సహా చంపాడు వీడు దుర్యోధనుడు. ఆయన పగబట్టి వచ్చాడు. అవునా, ఆ పగను పైకి చూపిస్తే ఆయన చంపేస్తారు. పగను లోపల దాచుకున్నాడు, దానికే అంటారు చూడండి, నెమ్మదిగా తేనె పూసిన కత్తి అని అంటారే. తేనె పూసిన తీయగా ఉంది, నాకితే కోసాడు పారేస్తుంది కదా. అలాగే పైకి తీయగా కనిపిస్తూ 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 మొట్టమొదట వాళ్ళ గొప్పతనాన్ని నాశనం చేసేసాడు. వాళ్ళకి పేరు ప్రతిష్ట లేకుండా చేశాడు, వాళ్ళ పాపకర్మలు చేసేటట్టు చేశాడు, వాళ్ళని సమాజం అంతా విసుక్కునేటట్టు చేశాడు. ఆ చివరికి వీడు సచ్చేది ఎప్పుడా అని లోకం అంతా కూరుకునేటట్టు చేశాడు కదా. ఒక ఊరు ఊరు కలిపి ఒక వ్యక్తి సావాలి అని అనుకున్నాడు అనుకోండి, ఏమయ్యా సత్తాడా సావడా అంటే ఒక దోమ వచ్చి కుడితే సత్తాడు వాడు. అవునా కదా, దోమకాడకు సత్తారా సావరా? ఆ దోమ డెంగీ దోమ అయితే, అవునా కాదా, ఓ సన్న కంటే కనిపించిన పురుగు వచ్చి లోపలికి చేరిందిరా అంటే సస్తాడు. ఏమంటయ్యా పురుగు? కరోనా పురుగు అయితే కాదా. కాబట్టి ఏంటి అని అంటే మనిషి సుఖంగా బతకాలి అనుకున్నా, గొప్పతనం కావాలి అనుకున్నా, మన ఆలోచనల వలన, మాటల వలన, మన చేతల వలన ఇతరులకు బాధలు కలగకుండా చూసుకోగలగాలి. పాపం రాకూడదు అంటే అది మన కర్మలలో తేడా ఉన్నాయి, మన ఆలోచనలో తేడా ఉన్నాయి అని అంటే తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పుడు జోబిలో మల్లెపూలు పెట్టుకున్నాం, వాసన వస్తుందా రాదా? వస్తుందా రాదా? అలాగే మనసు లోపల ఏ గుణాలు ఉన్నాయో అవి ఇతరుల మనసులకు తెలుస్తాయి పక్కకు వచ్చేటప్పటికే. అవునా, మహాత్ములు ఋషులు నివసిస్తూ ఉన్న ప్రదేశాలు వందలు వేలు లక్షల సంవత్సరాలు మహాతీర్థ ప్రదేశాలుగా ఎందుకు వెలుగొందుతాయి అంటే వాళ్ళు అక్కడ తపస్సు చేశారు, సద్భావాల్ని అక్కడ ఉద్భవింపజేశారు, సత్కర్మల్ని ఆచరింపజేశారు, యజ్ఞయాగాదుల్ని ఆచరింపజేశారు, తపస్సులు చేశారు, సత్సంగాలు చేశారు. కాబట్టి ఆ ప్రదేశం ఏదైతే ఉంటుందో అది కొన్ని వేలు కాదు లక్షల సంవత్సరాలు ప్రశాంతతను నింపుకొని ఉంటుంది. అవునా, మనం ఎక్కడెక్కడ తిరిగి ఏం చేసి ఏం కష్టాలు బాధల్లో వచ్చినప్పటికి కూడా అయ్యా మన సత్సంగాల్లో కొంచెం కూర్చున్నాము 5 నిమిషాలు అంటే, అక్కడ కృష్ణుని చూస్తున్నాము లేదా క్లాసు వింటున్నాము అంటే మనసు ఏమవుతుంది? కరిగిపోతుంది, ఆలోచనలన్నీ కరిగిపోయి తేలికైపోదు.
తెలియకపోయింది. ఏమిటి ఆ స్థలం యొక్క మహిమ అండి, అక్కడ జరుగుతున్న కర్మల యొక్క స్వభావం అండి అని. కాబట్టి ఏంటి అని అంటే, వ్యక్తి ఎలాంటి గుణాలను పెంచుకుంటూ ఉన్నాడో ఆ స్వభావం ఏదైతే ఉందో పువ్వుకు తావి లాగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళుతూ ఉన్నా ఇతరుల హృదయాలను తాకుతుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ పాండవులు. అవునా, పాండవులు ధర్మబద్ధంగా బతికారు కాబట్టి వాళ్ళకు సహాయం చేయడానికి ఎవరు వచ్చారు? ఋషులు దిగారు, దేవతలు అందరూ దిగారు, అవునా, మునులు వచ్చారు, ప్రకృతి సహకరించింది. అంతేకాదు చివరికి సాక్షాత్ భగవానుడు నారాయణ భగవానుడే వచ్చాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళకు సహాయం చేయడం కొరకు. నారాయణ భగవానుడే దిగొచ్చాడు. అవునా, ఎందుకు? వాళ్ళ యొక్క నేచర్, స్వభావం అట్లాంటిదండి. దానికే ఇదంతా ఏమవుతుంది అంటే, నేను ఎలాంటి ఆలోచనలు పెంచుకుంటే నా వెనకలు ఎవరు ఉంటారు? నేను సత్కర్మలు ఆచరిస్తే ప్రకృతి సహకరిస్తుంది. సద్భావాలను పెంచుకుంటే, సద్గుణాలను పెంచుకుంటే దేవతలందరూ సహకరిస్తారు. అందరిలో ఉన్న భగవంతుని చూడడానికి ప్రయత్నం చేస్తే కష్టం వచ్చింది అంటే దిగుతాడు భగవంతుడు అక్కడ. అవునా, ద్రౌపదుడు వచ్చాడు 10,000 మంది శిష్యుల్ని తీసుకొని భోజనం పెట్టండి అని. ఏమీ లేదు అక్కడ. అన్నా కృష్ణ అంది ద్రౌపది. అప్పుడే దిగేశాడు అక్కడ. ఎట్లా దిగాడండి? ఎట్లా తెలుసండి ఆయనకి? ఎట్లా తెలుస్తుంది? ఏం గట్టిగా పైకి కూడా అనలా, మనసులో అనుకుంది. మనసుకు వెనకలు ఉన్నది ఎవరు? ఆయనే కదా. అయితే దిగితే మనసులో దిగాలి కానీ బయటకడ దిగాడు. బయట కూడా అంతటా ఉన్నది ఎవరు? ప్రకృతికి యావత్తుగా ఆధారంగా, ప్రకృతి రూపంగా కూడా ఉన్నది నారాయణ భగవానుడే కదా. కాబట్టి ఏంటి అంటే, నువ్వు వాడు తలుసుకోవడమే. నువ్వు నమ్మకంతో, జ్ఞానంతో, అవునా, సద్భావాలతో జీవిస్తూ ఉండేటప్పుడు నీకు కష్టం వచ్చింది అనుకున్నప్పుడు ఆయనే తలుసుకుంటాం. గురువుని తెలుసుకుంటే సలహాలు ఇస్తాడు, భగవంతుని తెలుసుకుంటే గురువులను పంపిస్తాడు, లేదు శాస్త్రం చేతిలో పెడతాడు. ఇట్లాగ బతకండి అయ్యా అని. ఏమయ్యా, ఎందుకయ్యా అంటే, మానవుడు దాకా వచ్చింది ఎందుకు అంటే ముక్తుడు కావడానికి, కర్మబంధాల నుండి. ఆ ముక్తి పొందాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. అవునా, ఏమిటి ఆ జ్ఞానం? కనిపించే యావత్తు పరమాత్మయే, అన్యంగా ఏమీ లేదు. ఇది తెలిసి భగవంతుడిని ఇష్టపడడం అనేటువంటిది ఎక్కడైతే జరుగుతూ ఉందో పరిపక్వత చెందుతూ ఉంటుంది హృదయము. ఎందుకంటే ఆ విధమైన భావాలు పెరిగేటప్పుడు ఎక్కడ ఎవరిని ఏం అనాలి అన్నా, ఏం చెయ్యాలి అన్నా, ఏం ఆలోచన చేయాలన్నమ్మో ఆయన కోప్పడతాడేమో, ఆయనకి ఇష్టం లేదు ఇది అనే భావం లోపల కొనసాగుతుంది. అదే భగవంతుడి సాన్నిధ్యం. భగవంతుడు దేవాలయంలో కూర్చొని దేవుడికి కళ్యాణం చేస్తున్న మనసు ఎక్కడ ఉంటే లాభం లేదు. అవునా, భద్రాచలానికో తిరుమలకో సేవ చేయడానికి వెళ్ళారని అనుకోండి, అక్కడ సేవ చేస్తూ కూడా మనసు వేరే విషయాలు ఆలోచిస్తే దేవుడి దగ్గర ఉన్నట్ట లేనట్ట. సో కదా, కాబట్టి ఎక్కడ పొలంలో పని చేసుకుంటున్నాడో, రోడ్లో పని చేస్తున్నాడో, కానీ ఆయన గురించి ఆలోచన చేస్తుంటే ఆయనకు దగ్గర ఉన్నాడు. సో కాబట్టి ఏంటి అని అంటే, కళ్ళకు కనిపించేదంతా ఆయనే, చెవులకు వినిపించేదంతా ఆయనే కదా. ఈ భావం ఎక్కడైతే వస్తుందో పరిపక్వ చెందుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఉంటాడు వాళ్ళ దగ్గర. యోగక్షేమం అహామ్యహం అని అన్నాడు కదా. ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు, పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాడు. దానికి ఆ విధంగానే ఏంటి అంటే, అయ్యా ఒక వ్యక్తి వెళుతున్నాడు అని అంటే, ఒక అయస్కాంతం తీసుకెళ్ళబడుతుంది అనుకోండి, ఇనుప ముక్కలన్నీ వచ్చి తగులుకుంటాయి దానికి. ఇనుప ముక్కలన్నీ వచ్చి ఒక బంగారం ఏదో కొట్టుకుపోతుంది అని అనుకోండి, మానవులందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు దాని వెంట కదా. ఆ వస్తువు వెంట వాళ్ళ ఇష్టమైన వాళ్ళందరూ పడ్డట్టు. అలాగే ఇక్కడ ఏమైంది అని అంటే, వీళ్ళని కౌరవులు సర్వనాశనం చేస్తున్నారు భూమిని అంతటినీ కూడా, ప్రజలంతటినీ కూడా. దానికి పాండవుల్ని రక్షించి వాళ్ళని నిలబెట్టి కౌరవుల్ని శిక్షించి భూమి మీద ఉన్న సర్వజనుడిని సన్మార్గంలో నడిపించడం కొరకే వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు.
అందుకే ఆయన కురుక్షేత్రానికి వచ్చాడు అని తెలుస్తుంది. చిన్నవాడే కదా ఇప్పటికి, అప్పుడు ఎంత 20-25 ఏళ్ళు కూడా ఉండవు అప్పటికి. ఆ పెళ్ళిళ్ళు అయితే అయ్యాయి 23 ఇయర్స్ లోపలనే కదా. ఆయన వచ్చాడు, ఋషులు మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరయ్యా, ఏం విచిత్రమో చూడండి. అక్కడ వ్యాసుడు వచ్చాడట, నారదుడు, చవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, పరశురాముడు, అవునా, వీళ్ళందరూ వాళ్ళ శిష్యులు, వశిష్ఠుడు, గాలవుడు, భృగు మహర్షి, పులస్తుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, బ్రహ్మమానసపుత్రులైన సనక సనందనాథులందరూ కూడా వచ్చారట. అంగిరసుడు, అగస్త్యుడు, అవునా, యాజ్ఞవల్కుడు, వామదేవుడు, ఈ ఋషులు మొత్తం అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారట. అవునా, ఆల్రెడీ ఇంతకుముందే వీడితో ధృతరాష్ట్రుడితో కూడా కొడుకులందరూ కూడా వచ్చారు కదా. శ్రీకృష్ణుడు చూడడానికి ఇంతమంది ఋషులు వచ్చారు అంటే శ్రీకృష్ణుడు ఏమై ఉంటాడు? అవునా కదా, దుర్యోధనాదులు ఎప్పుడైనా గుర్తించాలి కదా. దానికే ఏంటి అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలి. అవునా, తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఆయా ప్రదేశాల యొక్క మహత్వను గురించి తెలుసుకోవాలి. అయ్యా, దాంతోపాటు గురుదేవుడు లాంటి వాళ్ళు కల్పించారు, యాత్రకు ఊరికే వెళ్ళొద్దు, సత్సంగంతో వెళ్ళు, సజ్జన సాంగత్యంతో వెళ్ళు అని. అదే ఇక్కడ శ్రీకృష్ణుడు చూపించింది. అవునా, శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మానాన్ని తీసుకొని వెళ్ళాడు, అట్లా వాళ్ళ కొడుకుల్ని మనవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు, మనవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు కురుక్షేత్రానికి. మరి చూడండి, ఆయన వచ్చాడు అని చెప్పి అన్ని వైపుల నుండి అందరూ వచ్చారు, అన్ని దేశాల నుండి వచ్చారు. మన గురుదేవుడు మనకు కల్పించిన పెద్ద సాధనా క్యాంప్ లాంటిదేగా. అవునా కదా, ఋషులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమయ్యా, శ్రీకృష్ణుడు వచ్చాడు కాబట్టి ఇంతమంది ఋషుల్ని కదా, ఒక ఉత్తమమైన ప్రదేశానికి వెళ్ళాము, అందులో ఒక మహాత్ముడు సాన్నిధ్యంలో వెళ్ళాము అని అంటే అన్నీ తెలుస్తాయండి. అదే ఇక్కడ చూడండి, వీళ్ళు అంతమంది ఋషులను దర్శించాలంటే ఎవరికి వీలవుతుంది? ఎప్పుడు వీలవుతుంది? ఎక్కడ వీలవుతుంది? అవునా, వాళ్ళందరినీ దర్శనం చేసుకున్నారు. అక్కడ సత్సంగం చేశారు. సత్సంగం చేయడమే కాదు, అక్కడ ఒక పెద్ద యజ్ఞం కూడా చేశారు. పైగా వాళ్ళు సొంత వాహనాల్లో వెళ్ళారు కదా, ట్రైన్లో బస్సులో బుక్ చేసుకొని వెళ్ళలేదు కదా. ఒకరికొకరు బాధపడుతున్నారట, ఇంకొకరు వచ్చి ఓదారుస్తూ ఉంటారు. వాళ్ళకి అయిపోయింది, సంతోషిస్తున్నారు, ఇంకొకరు వచ్చి బాధపడుతున్నారు. అలాగా ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఒకే ప్రదేశంలో 3 నెలలు పైన ఉన్నారట. ఎన్ని రోజులు? 3 నెలలు, దాదాపు 100 రోజులు ఉన్నారట కురుక్షేత్రంలోకి వచ్చి. ఎంత విచిత్రమో చూడండి. రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే కొద్ది రోజు, అయ్యా, శ్రీకృష్ణుడు 24 గంటలు మన సమయం కేటాయించడానికి ఎంత కష్టంగా ఉంటుంది మనకు, అవునా కదా. అక్కడికి వాళ్ళు వెళ్ళి 100 రోజుల పాటు వీళ్ళందరూ వెళ్ళడం ఒక ఎత్తు, కానీ వాళ్ళందరి సాన్నిధ్యంలో కృష్ణ భగవానుడు నిలబడ్డాడు కదా. కృష్ణ భగవానుడు నిలబడ్డాడు కదా. ఉత్తరకాశీ ఇక్కడ సిద్ధబరిలో తపోవనుడు చాలా రోజులు తిరిగాడట, తపోవన స్వామి. తర్వాత వెళ్ళి ఆయన ఉత్తరకాశీలో సెటిల్ అయ్యాడు, అక్కడ దేహం వదిలేశాడు. ఎప్పుడో అన్నాడట గురుదేవుడితో, చిన్మయ, ఆ ప్రదేశం వాళ్ళు నాకు బాగా సేవ చేశారు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయవా అన్నాడట. అవునా, నేరే ఆయన వచ్చి కూర్చున్నాడు చూడండి అక్కడ. ఆశ్రమం కోసం అమ్మగారికి అప్పచెప్పారట ప్లేస్ని ఎన్నుకోమని. అమ్మగారికి ఒక 2-3 కలిసి, సిద్ధపరి ఎవరో చూశారు, మీరు చూసారు మన క్యాంప్కి వెళ్ళినప్పుడు చూసాగా, మీరు లేరు, సోలో వెళ్ళిపోయారు. సిద్ధపరి ఎలా ఉంది, ఎంత వైభవపేతంగా ఉంది ఆ ఆశ్రమం కదా. ఆయన గుర్తుగా ఆయన తపోవన్ ట్రస్ట్ అని పెట్టాడు. అక్కడ 3-4 ఆశ్రమాలు ఉన్నాయి అక్కడే. అక్కడ దాన్ని ఏర్పాటు చేసి ఆయన ఇన్ని రకాల సేవ. గురుదేవుడు 45 రోజులు క్యాంప్, మనం వెళ్ళిన ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎస్ అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అట్లా. ఆర్మీ వాళ్ళు వస్తారు హెలికాప్టర్లో, రోజా పుష్పాలు వర్షం కురిపిస్తారు సమాధి మందిరం మీద. ఇప్పటికీ రాను ఇంకా మహాశక్తివంతం అవుతుంది, అక్కడ శక్తివంతం అవుతుంది. ఆయన అక్కడ 45 రోజుల పాటు అక్కడే ఉండి వివేక చూడమని క్యాంపులు చేసేవాడు గురుదేవుడు. ఒకే ప్రదేశంలో 45 రోజులు
అవునా? శ్రీకృష్ణుడిని అదే గురుదేవుణ్ణి అపర శ్రీకృష్ణుడు అన్నారు మహాత్ములందరూ కూడా. శ్రీకృష్ణుడే అప్పుడు అర్జునుడికి ఒక్కడికి చెప్పాడు భగవద్గీత, చాటుమాటుగా గంగోనలు విన్నారు, కానీ ఆయన తృప్తి చెందక భగవద్గీతను ప్రపంచానికి అందరికీ అందించడం కొరకు సాక్షాత్ శ్రీకృష్ణుడే గురుదేవుడిలాగా వచ్చాడు అని మహాత్ములందరూ అన్నారు. అంటే వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు గుర్తించలేము, వెళ్ళిపోయిన తర్వాత ఏమో అంటాం కదా. కృష్ణుడుగా ఉండగానే ఎంతమంది గుర్తించారు? అవునా? తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాం కదా. అలాగే గురుదేవుడు ఉన్నప్పుడు ఎంతమంది గుర్తించారు? కోట్ల మంది. కానీ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ గుర్తించలేకపోయారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సాక్షాత్ కృష్ణ భగవానుడు 100 రోజుల పాటు అక్కడ ఉన్నాడు. మహాయాగం కూడా చేశారు. సరే, ఏమేమి జరిగాయండి రేపు చూద్దాం. రేపు 14 కదా, ఓకే 16 కదా కృష్ణాష్టమి. రేపు అక్కడే పెట్టుకుందామా? అక్కడే పెట్టుకుంటారా, ఇక్కడికి వస్తారా? మీ ఇష్టం. మీరు ముందే వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వస్తారు, లేకుంటే ఇక్కడ జరుగుతారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.